నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఇటు మేము ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇక అమరావతికి రావడం ఒకటే ఆలస్యం ఉంది అని చెప్పేసి. అలానే నవంబర్ 14, 15లో సమ్మిట్ గూడా ఉంది. ఆ సమ్మిట్‌లో మనకి ఇంకా పెట్టుబడులొచ్చే అవకాశాలున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇదే మంత్‌లో ఇళయరాజా గారిది సంబంధించి ఒక ఈవెంట్ అనేది చేస్తున్నారు. అంటే సంబరాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. మరి ఒకవైపు సంబరాలు, ఒకవైపు సమ్మిట్. ఈ రెండిటిని ఎలా చూడాలి? అసలు రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అమరావతికొచ్చేస్తుందా అనేది తెలుసుకుందాం. సో, దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జనవరికి ఎట్టి పరిస్థితుల్లో క్వాంటమ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి. అలానే అది అంతా ప్రిపేర్ అయిపోయింది. కంప్యూటర్ అంతా గూడా రెడీ అయిపోయింది. ఇక ఆంధ్రాకి రావడం ఆలస్యం ఉంది అని చెప్పేసి. సార్ నిజంగా ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చా? ఈరోజు చంద్రబాబు మరి సీఎం గారు మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైపోయింది. ఇక షిప్‌మెంటే మిగిలింది. ఇక హ్మ్. జనవరి 1 కల్లా క్వాంటమ్ వ్యాలీ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధం. హ్మ్. అంటే యుద్ధ ప్రాతిపదికన మరి ఇవాళ ఏది క్వాంటమ్ వ్యాలీ ఏది హ్మ్. అమరావతిలో మనం తీసుకున్నట్లయితే 50,000 మంది విద్యార్థులకి అక్కడ ఈ మౌలిక క్వాంటమ్ ఆ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలని, ఈ హ్మ్. వీళ్ళల్లో కూడా 3,000 మందికి అత్యున్నత శిక్షణ ఇవ్వాలని, ఎట్లైనా హ్మ్. సరే 100 మంది రీసెర్చ్ స్కాలర్స్‌ని తయారు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. హ్మ్. ఏది ఈ క్వాంటమ్ వ్యాలీ గూడా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అది భారీ క్వాంటమ్. ఏంటి హ్మ్. దగ్గర 1772,00,00,000 పెట్టుబడంట. అంటే ఒక 1200 క్యూబిట్ సామర్థ్యం ఉన్నటువంటి భారీ కంప్యూటర్ ఏర్పాటు హ్మ్. చేస్తోంది మైక్రోసాఫ్ట్. హ్మ్. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భవనం దీనికోసం. హ్మ్. నెక్స్ట్ అమరావతిలో ఇదే ఇప్పుడు ఏది ఐబీఎం హ్మ్. 133 క్యూబిట్ సామర్థ్యంతో వీళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ వీళ్ళు రెడీ చేసేసారు ఇప్పటికే. ఆ! అంటే హ్మ్. ఇప్పుడు జపాన్ గూడా వస్తాంది. ఏది జపాన్ గూడా ఇవాళ ఫుజిస్సు అదొక 64 క్యూబిట్ క్వాంటమ్ మరి ఏర్పాటుకి అది గూడా ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ గూడా ఏర్పాటు చేస్తోందనమాట. అంటే దీనికోసం ఒక ఐకానిక్ టవర్ కడుతున్నారు. 40,000 చదరపు అడుగులు దానిలో అందుబాటులోకి వస్తాయి. 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. హ్మ్. ఇందాక చిట్ చాట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు? అటు ఈవెంట్స్, ఇటు ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నారు. అవును. ఆ! అంటే ఆయన మరి ప్రాస కోసం అన్నారో ఏమో గాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెంచటమే లక్ష్యంగా. హ్మ్. గతంలో డ్యామేజ్ చేశారు. అవును. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ పారిశ్రామికవేత్తల్ని తరిమేశాడు. లులు వెళ్ళిపోయింది. అమరరాజా బ్యాటరీసే వచ్చి మరి హ్మ్. తెలంగాణలో పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ దగ్గర 10,000,00,00,000 అన్నమాట. హ్మ్. ఆ! ఆ జాకీ అనే దాన్ని తరిమేశారు. ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే దాన్ని తరిమేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలే భయపడి పారిపోయాయి. హ్మ్. అన్నీ ఖాళీ పెట్టాడు. విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ కడితే జగన్మోహన్ రెడ్డి వాటిని ఖాళీ చేశాడు. హ్మ్. ఆ స్టార్టప్ విలేజ్ 100 స్టార్టప్‌లు ఉండేయమ్మా. హ్మ్. మూతపడిపోయింది. ఆ పరిస్థితి నుంచి మళ్ళా ఏది రీస్టార్ట్, రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్‌ని ఈ 16 నెలల్లోనే 10,00,000,00,000 పెట్టుబడులు తెచ్చారంటే, ఏది ఇవాళ మరి 10,00,000 మందికి ఉద్యోగాలకి అక్కడ అవకాశాలు కనపడతాయి. అంటే దీంట్లో సార్ 6,50,00,000 పెట్టుబడులు వచ్చేసాయి దీనిలో. ఓకే. అంటే ఒక చిన్న మాట సార్. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేశారు రాష్ట్రాన్ని అని. కానీ ప్రజలంటున్నారు ఇంకా నాశనం చేస్తున్నారని. ఎందుకు అంటే ఈరోజు టీసీఎస్‌కి అలానే ఇతర డేటా సెంటర్స్‌కి కూడా గవర్నమెంట్ భూమి కేటాయిస్తుంది. అది తక్కువ ధరకే అని చెప్పేసి అందరికీ తెలుసు. మరి ఈ భూమి విషయంలో రీసెంట్‌గా చూస్తే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కేసు వేశారు కోర్ట్‌లో పిల్ దాఖలు చేశారు. ఇదంతా అక్రమంగా జరుగుతుంది. ఇదంతా తప్పుడు ప్రక్రియ ఆపండి అని.
మరి చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ ఈవెంట్స్ చేస్తున్నాము, సంబరాలు చేస్తున్నాము, ఇక్కడ ఇన్వెస్టర్స్ మీటింగ్ చేస్తున్నాము అంటున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతానేమో కేసులు వేసి ఇక్కడ ఇన్వెస్టర్స్ ని రానివ్వకుంటే ఇంకా నాశనం చేసే ప్రక్రియలో వాళ్ళు నిమగ్నమయ్యారు. మరి దీనికేమంటారు? అంటే వాళ్ళు కేసులు పండగ చేసుకుంటున్నారు. ఏది పిటిషన్ల పండగ ఆ! చేసుకుంటున్నారు. అంటే వీళ్ళేమో ఈవెంట్స్ పండగ, ఇన్వెస్ట్మెంట్స్ పండగ వీళ్ళుంటే, వడ్డే సోమనాథేశ్వర గారు ఆయన వయసు ఎంతమ్మా? హ్మ్. ఆయన ఎన్నెన్ని పదవులు పనిచేశారు? ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, మాజీ హ్మ్. మంత్రి. ఈ వయసులో ఇవి అవసరమా? అంటే ఆయన్ని వాడుకుంటున్నారా? హ్మ్. ఆయనంతటా ఆయన ఏసాడా? ఎవరన్నా ఆయనతో ఏచుతున్నారా? హ్మ్. అంటే ఒకటి టీసీఎస్‌కి భూముల విషయంలోనే గతంలో గూడా ఎవరో ఏసారు. విశాఖలో ఏది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, సివిల్ ప్రాపర్టీస్ ఏదో సంస్థ ఉంటుంది. నథానియల్లో ఎవరో వాళ్ళేసారు. హ్మ్. ఏస్తే హైకోర్టు అక్షింతలేసింది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రం. పారిశ్రామికంగా మీ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది? పరిశ్రమలు ఎలా వస్తాయి? తక్కువ ధరకి భూములు ఇవ్వకపోతే, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే, విద్యుత్ రాయితీలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎందుకొస్తాయి? అసలు ఇలాంటి పిటిషన్‌లు వేయడం ఏంటి? అని గడ్డి పెట్టింది. ఏది హైకోర్ట్ మామూలుగా అక్షింతలేయలేదన్నమాట. హ్మ్. ఎవరు విశాఖపట్నంలో ఎవరో ఒక క్రిస్టియన్ సొసైటీ ఏదో ఏసిన పిటిషన్ పైన. ఇవాళ వడ్డే సోమనాథేశ్వరరావు అదే పని చేశారు. అవును అంటే సార్. టీసీఎస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు. ఇడ్లీ అంటాడు, ఉప్మా అంటాడు. ఆయనేదో ఉర్సా కంపెనీ మీద పడ్డాడు. ఏది అవును సరే సార్. దాని మీద పడ్డాడంటే అర్థం ఉంది. టీసీఎస్ అనేది దిగ్గజ కంపెనీ అమ్మా. అవును. ఏది దేశంలోనే అది 5, 6 స్థానంలో ఉన్నటువంటి గొప్ప కంపెనీ. హ్మ్. 46 దేశాల్లో 150 చోట్లున్నాయి. ఏది టీసీఎస్ కంపెనీలు. ఆ! హ్మ్. దగ్గర దగ్గర $200 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. దాని అవును. మార్కెట్. అవును. అలాంటి టీసీఎస్ అదేంటి ఒక 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టు. హ్మ్. కాగ్నిజెంట్. అదొక 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టు. హ్మ్. ఇదొక 12,000 మందికి ఉపాధి ఇస్తది. అదొక 8,000 మందికి ఉపాధొస్తది. హ్మ్. కేవలం ఈ 2 కంపెనీలు విశాఖకి 20,000 మందికి ఉపాధి. హ్మ్. ఏది టీసీఎస్ గావచ్చు, కాగ్నిజెంట్ గావచ్చు. హ్మ్. టీసీఎస్ వస్తోందంటే అదొక హ్మ్. సందేశం. అదొక అవును. సంకేతం. ఏది అవును. టీసీఎస్సే వచ్చింది కాబట్టి మనమందరం వెళ్దాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది. హ్మ్. మైక్రోసాఫ్ట్ మీద ఎందుకేయలా? మరి అప్పుడు కూడా యేసుంటే బాగుండేది వడ్డే సోమనాథేశ్వర గారు. అంటే అప్పుడు సార్ చంద్రబాబు అయిపోతాడా? ఏది ఓహో! అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు హ్మ్. ఇదే సోమనాథేశ్వరరావు అప్పుడెందుకేయలేదమ్మా? మరి. మైక్రోసాఫ్ట్ తక్కువ ధరకిస్తున్నాడు భూములు అని చెప్పి ఆ! ఎయొచ్చు కదా! అవును. అంటే మైక్రోసాఫ్ట్ ఆ రోజు హైదరాబాద్‌కి రావడం, హైదరాబాదు మౌలిక స్వరూపాన్నే మార్చేసింది. మార్చేసింది. ఇది మనం చెప్పేది కాదు. అక్కడ ఓకే. ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ అసెంబ్లీలో మాట్లాడిన మాటలే గదా! అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు గూడా ఇది ఒప్పుకున్నారు కదా సార్! ఈ ఆ! విషయాల్ని. అంటే ఒకటి అభివృద్ధిని ఆహ్వానించాలి. అవును. అభివృద్ధిని అడ్డుకోకూడదు. అవును. ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆహ్వానించాలి. వాటిని అడ్డుకుంటే హ్మ్. ఇవాళ రేపొద్దున సమ్మిట్ జరుగుతోందమ్మా. 14, 15 తేదీల్లో విశాఖలో సమ్మిట్. హ్మ్. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. హ్మ్. అరే! దాని మీద దుష్ప్రచారం. దానివల్ల వేడి పెరిగిపోతది. ఉష్ణతాపం హ్మ్. పెరిగిపోద్ది. ఇప్పుడు నేనున్నానిక్కడ. హ్మ్. నాకు కేవలం కిలోమీటర్ దూరంలో, అర కిలోమీటర్ దూరంలో డేటా సెంటర్. హ్మ్. ఇప్పుడు నేను మాట్లాడుతోంది డేటా సెంటర్‌కి కేవలం ఎంత దూరంలో 2, 3 ఫర్లాంగుల దూరంలో ఉండి మాట్లాడుతున్నాను. మా ఓకే. ఇల్లు. ఓకే. అంటే డేటా సెంటర్‌ల వల్ల వేడి పెరిగిపోద్దంటారు. విద్యుత్ పెరిగిపోద్దంటారు. దీనివల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది. ఏది అవును. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఈ డేటా హ్మ్. సెంటర్‌లు రావడం వల్ల. ఇక్కడ రోడ్లేశారు. హ్మ్. ఇక్కడ మౌలిక వసతులు ఏది పవర్ హ్మ్. విద్యుత్ మౌలిక వసతులు పెరిగాయి. ఎందుకంటే హ్మ్. నిరంతరాయ విద్యుత్, నిరంతరాయ నెట్‌వర్క్, ఐటీ. ఇవాళ నెట్టు మనకిప్పుడు పోదు. కరెంట్ పోదిక్కడ. ఆ! హ్మ్.
ఇన్ని మేళ్లుంటే వీటి గురించి మాట్లాడకుండా డేటా సెంటర్ వల్ల విద్యుత్ కొరత వచ్చుద్దంట, నీళ్ల కొరత వచ్చుద్దంట. సార్ ఇన్ని కొరతల గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఆయనే చెప్పారు విద్యుత్ ఖరీదైపోతుంది, విద్యుత్ దొరకదు. ఆ తర్వాత హీట్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ చెప్పింది ఆయనే. కేసులు వేపిస్తున్న దాని వెనక ఉన్న సూత్రధారి కూడా ఆయనే అని చెప్పి అందరికీ తెలుసు. ఇన్ని చెప్తున్న ఆయన మళ్ళీ మీడియా ముందుకొచ్చి ఈ క్రెడిట్ అంతా నాది, నాకే దక్కాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి ఇది? ఆ క్రెడిట్ కాదు. ఈ ఆ! క్రెడిట్ జగన్‌దే. వడ్డే ఓకే. స్వామినాథన్‌రావుతో కేసులేయించిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదనమాట. బాగుంది. ఓకే. లేకపోతే విశాఖలో ఏది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీస్ ఏదో ఉంది కదా! దాంతో కేసులేయించిన ఘనత ఆ క్రెడిట్ ఈయనదనమాట. లేదు సింగపూర్ తప్పుడు మెయిల్స్ పంపారు చూసావా? అవునవును. ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అని జెప్పి, ఇక్కడ అవును. బాండ్స్ కొనొద్దు అని జెప్పి తప్పుడు మెయిల్స్ పంపారే! ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదనమాట. హ్మ్. ఏ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదంటే నేరాలు ఎలా జేయాలి? హ్మ్. ఘోరాలు ఎలా జేయాలి? అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలి? అంటే ఒకటమ్మా. ఇప్పుడు రైట్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపగలరా? ఆపలేదు. ఇవాళ ఏది వీళ్ళు కేసులేస్తే టీసీఎస్ ఆగుద్దా? హ్మ్. వీళ్ళు కేసులేస్తే మైక్రోసాఫ్ట్ రాకుండా ఉంటుందా? హ్మ్. క్వాంటమ్ కంప్యూటర్ పెట్టకుండా ఉంటుందా? క్వాంటమ్ వ్యాలీ ఏర్పడకుండా ఉంటుందా? ఇంకా 3.5 ఏళ్లలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకెంత మైలేజ్, ఇంకెంత ఇమేజ్ డెవలప్ అవుతదో మన కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో సరే చేసేది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే. విజయవాడ హ్మ్. ఈవెంట్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అవును. ఇది విజయవాడ ఉత్సవం పేరుతో చేశారు. ఇవాళ ఏదో ఇళయరాజా మ్యూజికల్ నైట్ పెడుతున్నారంట. అవును సార్. మొన్న తమన్ మ్యూజికల్ నైట్ పెట్టారు. పెట్టారు. అవును. మొన్న విశాఖలో యోగా సదస్సు పెట్టారు. యోగా హ్మ్. డే. ప్రధాని మోడీ వచ్చారు. హ్మ్. అంటే ఇవన్నీ గూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇది భయపడే రాష్ట్రం కాదు. హ్మ్. ఇక్కడంతా బ్రహ్మాండంగా హ్యాపీ స్టేట్, హ్మ్. హెల్తీ స్టేట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ని హ్యాపీ స్టేట్‌గా, హెల్తీ స్టేట్‌గా మారుస్తున్న నేపథ్యంలో హ్మ్. కడుపు మంట, గిల 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 కొట్టుకుంటున్నారా? హ్మ్. రేపు పొద్దున వడ్డే సోమనాథరాజు గారి కేసులో మరి కోర్ట్ ఏం కామెంట్ చేస్తదో చూడాలా. ఆ! రైట్. అంటే ఒకటి హ్మ్. హిందూజా కంపెనీతో పెట్టుబడులు. ఓకే. 20,000 కోట్ల పెట్టుబడులొస్తున్నాయి. నిన్న హ్మ్. లండన్ చంద్రబాబు వెళ్లి ఆయన హ్మ్. అక్కడ హిందూజాలతో ఎంఓయూ చేసుకున్నారు. అవును. అరే! అది. 2 భారీ ప్రాజెక్టులొస్తున్నాయంట. ఏది అవును సార్. ఆర్సిలా స్టీల్, అవును మిట్టల్ సార్. స్టీల్ కంపెనీ. ఆ! హ్మ్. రేపొద్దున 14వ తారీఖే శంకుస్థాపన. భూమి అవును. పూజ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరి చంద్రబాబు చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. హ్మ్. 1,00,000 కోట్లతో ఇవాళ అనకాపల్లిలో వస్తాను. హ్మ్. రావద్దంటారా? దాని మీద గూడా ఏసాడా పిటిషను? దాని మీద రైట్. గూడా పిటిషన్ ఏయించారా? హ్మ్. అరెరెరే! అని ఎలా చూడాలి? ఏమనాలి? అంటే అభివృద్ధికి మోకాలడ్డుతున్నారా? రైట్. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఈ హ్మ్. విధంగా కేసులేసేటటువంటి మాజీ మంత్రులు, ఎంపీలు హ్మ్. మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. రైట్. దురదృష్టం అన్నమాట. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. హ్మ్.